ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదం కొన్ని తరాల నుంచి జరుపుకుంటూ వస్తుంది. అది ఇప్పుడు కొద్దిగా ఛార్జ్ చేసి మీకు మంచి భోజనం పెడతాం అని చెప్పి తిరుమల దేవస్థానం ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో చైర్మన్ ధర్మకర్తల మండలి వాళ్ళు మొన్న చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇంకోటి ఇప్పుడు దర్శనానికి కంపల్సరీగా నెగిటివ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి కొన్ని నియమాలు పెట్టారు. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? దానిలోనే మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం. అన్నదానము అన్నారు. అన్నం డబ్బులు ఇచ్చి కొనుక్కోమని లేదు. అన్నదానం అంటే అన్నం దానం చేయడం అని చెప్పి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నము పరబ్రహ్మ స్వరూపం. అంటే ధర్మకర్తల మండలి వారు మేము మీకు సంపూర్ణంగా మొత్తం ఒక 4-5 రకాల కూరలు అలా అన్ని విధాలుగా మేము పెడతాము, దానికి మేము ఛార్జ్ చేస్తామని చెప్పి దేవస్థానం వాళ్ళు ప్రస్తుతం ఉన్నట్టు మన దౌర్భాగ్యం అండి. ప్రసాదం అయిన తర్వాత దానిలో 10 రకాల కూరలు మసాలా అని ఏ భక్తుడు అడగడం. అక్కడికి వచ్చింది వెంకటేశ్వర స్వామి తాలూకా దర్శనము, వారి దానికి ప్రసాదం దొరకాలని చెప్పి వేలాది కిలోమీటర్ల నుండి వచ్చి దర్శనానికి వస్తున్నారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. చక్కగా ఇంత అన్నము పప్పు పెట్టండి చాలు, ఇంత చారు పెట్టండి చాలు, భక్తులు మనస్ఫూర్తిగా తింటారు. ప్రసాదానికి దానికి కేటగిరీస్ ఉండవు. అటువంటి క్యారెట్స్ పెడితే మన దౌర్భాగ్యం అని చెప్పాలి. నువ్వు 4 రకాల 5 కూరలకి ఎవడ పెట్టమని చెప్పాడు? చక్కగా అన్నము పప్పు చారు పెట్టండి, ఇంత ముందులాగే జరుగుతుంది కదా. అన్నదానం, అన్నము దానము, అన్నదానము. కానీ అన్నం ఖరీదిచ్చి కొనుక్కున్నట్టయితే అది హోటల్ అయిపోతుంది రాను రాను. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా హోటల్లో కొన్నట్టు అయిపోతుంది. అది ఆది నుండి మన సంస్కారం కాదు. అన్నదానం అనేది ఏది కూడాను దానం. అది అన్నం బ్రహ్మేతి విజయనాథ్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దానం చేయవలసిందే. దానం ఎవరు చేస్తున్నారు? చాలామంది దాతలు దానికి వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్లాది రూపాయలు ఫండ్గా ఇస్తూ అది అక్కడ దానం జరుగుతుంది. ఇంకా రెండో ప్రశ్న మీరు అడిగారు, ఏమిటది? తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు కరోనా నిమిత్తం కంపల్సరీ నెగిటివ్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఒక కొత్త నిబంధన పెట్టారు. ఈ రోజు మనము ఒక కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటుంటే 2 క్షణాల్లో మనకి మొబైల్లో మెసేజ్ వస్తుంది, మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు, రెండోది 84 రోజుల్లో 30 రోజుల్లో అయ్యారు. అంటే ఒక వారం రోజుల క్రితం వారికి ఆ నిబంధన ఉంది. రెండో డోసు వేయించుకున్న వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం వరకు ఆ నిబంధన ఉంది. ఇప్పుడు కొత్త నిబంధన తెరపైకి వచ్చింది. అదే చెప్తున్నాను, అది తప్పుడు విధానం. ఒకటి వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే మనకు మొబైల్లో మెసేజ్ వస్తుంది, మీరు వేసుకున్నారు, ఇంకోటి 84 రోజుల్లో వేసుకోండి. 2 వేసుకున్న వారికి వ్యాక్సిన్ వేసుకున్నామని అయిపోతుంది. మరొక వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా మనకి భారతదేశంలో ఆధార్ కార్డు ప్రధాన సరే. భక్తుడు ఆధార్ కార్డు వెరిఫై చేసుకుంటే సరిపోయింది కదా, వేసుకున్నాడో లేదో అనేది. 2 టీకాలు వేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతి. బాగుంది. వేసుకున్నాడా లేదా అనేటప్పుడు ఆ క్యూ లైన్లో ఉండేటప్పుడు కానీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ సర్టిఫికేట్ కావాలంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి, వాడికి లంచం ఇవ్వాలి, నానా పడాలి. ఇవన్నీ భక్తులు చేస్తాడా? ఇటువంటివి పెట్టకుండా నా అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే 2 టీకాలు వేసుకున్నారో అది ఆన్లైన్లో ఆల్రెడీగా ఫీడింగ్ అయ్యింది. మళ్ళీ నేను ఆధార్ కార్డు చెప్పి 3వ టీకా వేసుకుంటామని వేయదు కదా. ఆల్రెడీ కూడా రికార్డ్స్ ఉంటాయి. ప్రతి భక్తుడు కూడా తన ఆధార్ కార్డు క్యారీ చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా సులువుగా. ఇంకోటి, వీరబ్రహ్మానంద స్వామి వారు చెప్పినట్టు తిరుమల తిరువీధుల్లో వరాహాలు తిరుగుతున్నాయి. దాన్ని విజిలెన్స్ వాళ్ళ నిర్లక్ష్యం అంటారా? వరాహాలు మరి తిరువీధుల్లో మరి అలాగని చెప్తే విష్ణుమూర్తి కూడా వరాహస్వరూప దశావతారంలో ఒక అవతారం. అయితే వరాహాలు ఎందుకు తిరగకూడదు అంటే పారిశుద్ధ్యమైనటువంటి సమస్యలు వస్తాయి, పందుల వల్ల ఎక్కువ మరి రోగాలు వస్తాయి. కాబట్టి అనేక దేశాల నుండి రాష్ట్రాల నుండి జిల్లాల నుండి భక్తులు వస్తున్నారు కనుక పారిశుద్ధ్యం కూడా అక్కడ పూర్తిగా చక్కగా చేయడానికి అటువంటి ఏవైతే జీవులు ఈ రోగాల్ని కారకమైనటువంటి జంతువుల్ని దూరం పెట్టాలనేటువంటి అక్కడ ఒక నిబంధన ఉంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా వాళ్ళు పాటించి ఆ వరాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది. కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి దైవం సన్నిధిలో అందరూ సమానమైనప్పటికీ ప్రోటోకాల్ వహించారు కనుక ఏ జంతువులు రావచ్చు, ఏ జంతువులు రాకూడదనే నిబంధనలు ఉన్నాయి. దానికి తగ్గట్టు వ్యవహరించాలి. ఏదైనా వ్యవహరించినట్టయితే ఏ సమస్య మనకు రాదు. ఒక 20 రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఒక స్వామీజీ గారు అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ని గోవిందనామం జపించమంటే వారు తిరస్కరించారు. అంటే దాన్ని ప్రభుత్వ వైఫల్యమా లేదంటే దేవస్థానం వైఫల్యమా? వాళ్ళని ఏ రకంగా ఇంకా విధుల్లో కొనసాగిస్తున్నారు? గోవింద భగవంతుడి తాలూకా నామాన్ని
అది ఎన్నో ఎన్నో జన్మలో పురాకృత పుణ్యఫలం ఉంటే తప్ప నోటి నుండి అటువంటి నామం రాదు. నిజంగా అటువంటి నామాన్ని పలకండి అంటే పలకపోయినాడు ఇంకా ఎన్ని జన్మలో ఈ మూర్ఖత్వ జన్మలు ఎత్తాలి, ఎన్ని జన్మలో మోక్షం పొందాలో మనకు అర్థం కాదు. కనుక ఇది జ్ఞానానికి సంబంధించింది. ఒక దైవ సన్నిధిలో ఒక దైవం సాక్షాత్తు కలిగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలో గోవిందానామం తరతరాల నుండి వస్తుంది. మన చరిత్ర చూడండి, మన తాలూకు పండగలను చూడండి, మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ